నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి మల్లెపువ్వుల హార్వెస్టింగ్. ఈ వీడియోలో మీకు 3 రకాల మల్లెపువ్వులు హార్వెస్ట్ చేయడం చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ 7:30కి తీసిన వీడియో. కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి నిన్నే కట్ చేసాము, కొన్ని అలాగే విచ్చుకోవడానికి అని చెప్పి చెట్టుకు వదిలేసాము. ఈ విచ్చుకున్న పువ్వులన్నీ ఊర్లీస్లో వేసుకోవడానికి అని చెప్పేసి మార్నింగ్ కట్ చేసాము. ఇల్లంతా న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అండి. అలాగే ఈరోజు మార్నింగ్ మా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ అంటే, ఎందుకంటే మొక్క మీద చాలా పువ్వులు వెచ్చుకొని ఉన్నాయి కదా, అంత మంచి స్మెల్ వస్తుంది మల్లెపువ్వుల వాసన. ఇక్కడ మీకు చూపించేది గేట్ బయట ఒకటి ఉంటుంది, గేట్ లోపల ఒకటి. ఇక్కడ చూసేది నెల్లూరు మల్లె, చాలా పెద్ద పువ్వులు. అవి మొగ్గలుగా ఉన్నప్పుడు వేరే వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ విచ్చుకున్నవి తీసాను. అలానే గేట్ బయట మా బ్యాక్ యార్డ్లో మొత్తం నా దగ్గర కౌంట్ కూడా చేయడానికి రాదు, 10 to 12 ప్లాంట్స్ అయితే మల్లెవి ఉంటాయి. పైన టెర్రస్ మీద కూడా పాట్స్లో చాలా ఉన్నాయండి. అవి ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి, జస్ట్ చిన్న మొగ్గలు. అవి ఫ్లవరింగ్ రావడానికి ఇంకా 1 వీక్ పడుతుంది. సమ్మర్ వచ్చేసరికి మా ఇంట్లో మల్లె పువ్వులు, విరజాజులు, అలాగే సన్నజాజులు, ఎన్నో పువ్వులండి బుట్టలతో. ఇంకా విరజాజి స్టార్ట్ అవ్వలేదు, అది స్టార్ట్ అవుతే అసలు ఇంకా మనం కట్ చేయలేము, అన్ని పువ్వులు వస్తాయి, అన్ని మొక్కలు కూడా ఉన్నాయి. మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఈ మొక్కల నుంచి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఒక 4-5 పువ్వులు ఉన్నా కూడా మొక్క మీద అంత మంచి స్మెల్ వస్తాయండి ఈ పువ్వులు. ఇంకా విరజాజి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకైతే. మా అమ్మకైతే ఈ సీజన్లో ఏ పువ్వులు పెట్టుకోవాలో అర్థం కాదు. కనకాంబరం పెట్టుకోవాలా, విరజాజి పెట్టుకోవాలా, మల్లె పువ్వులా అని చెప్పేసి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పెట్టుకుంటూ ఉంటుంది. అన్ని పువ్వులు వస్తూ ఉంటాయి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకైతే మల్లె చెట్టు ఉంది కానీ పువ్వులు అస్సలు రావట్లేదు అనేసి అంటుంటారండి. జనరల్గా ఈ మల్లె మొక్కల్లో పువ్వులు రావడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాగా డైరెక్ట్ సన్లైట్ అనేది పడాలి. ఎండ పడే ప్లేస్లోనే పెట్టుకోవాలి ఈ మొక్కల్ని. ఎండ పడకపోతే మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కకి పువ్వులు అనేవి తక్కువగా వస్తాయండి. నేను ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయనని చెప్పాను కదా, ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే. ఈ మొక్కకి నేను ఒక 15 days బ్యాక్ ఆల్ మిక్స్ కేక్, అది వర్మీ కంపోస్ట్లో కలిపి ఇచ్చాను. ఆల్ మిక్స్ కేక్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు చూసేదానండి ఆల్ మిక్స్ కేక్. ఇది వచ్చేసి మనకు ఆవాలు, అలాగే సీతాఫలం గింజలు, కానుగ గింజలు, తర్వాత సన్ఫ్లవర్ గింజలు, అలానే నువ్వులు, వీటి నుంచి ఆయిల్ తీయగా వచ్చిన పిప్పి ఉంటుంది కదా, వేస్ట్, అదేనండి ఆల్ మిక్స్ కేక్. ఇది వాటర్లో ఒక 2 days సోక్ చేసి పెట్టి తర్వాత మళ్ళీ 1:10 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. ఇక్కడైతే నేను ఒక 1 లీటర్ అంత వాటర్లో ఒక 100 grams తీసుకున్నాను. ఇది ఒక 2 days ఉంచేస్తాను. దాని తర్వాత ఒక 10 లీటర్ కానీ లేదంటే 20 liters డబ్బాలో మిక్స్ చేసి అన్ని మొక్కలకి ఇస్తాను. ఆ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుందండి పువ్వులు రావడానికి. ప్రతి మొక్కకి, అంటే మెయిన్ నేను ఇండోర్ ప్లాంట్స్కి వాటికి ఇవ్వను, ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కే ఈ ఆల్ మిక్స్ కేక్ వాటర్ అనేది ఇస్తాను. దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పిప్పిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఆయిల్ తీసేసిన తర్వాత ఆ పిప్పిలో మనకు ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో సోక్ చేసేసరికి వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఆ లిక్విడ్ని మనము మొక్కలకి ఇస్తాము. లేదా మనం డైరెక్ట్ సాయిల్లో కూడా ఇచ్చుకోవచ్చండి. ఒక గుప్పెడంతా తీసుకొని, ఇప్పుడు ఈ మల్లె చెట్టు ఉందా, ఆ పాదులో వేసేసి ఫుల్గా వాటర్ పట్టేయాలి. అలా అయినా ఇవ్వచ్చు, లేదంటే లిక్విడ్ ఫామ్లో అయినా ఇవ్వచ్చు. సమ్మర్ కదా, మార్నింగ్ లేసేసరికి పిచ్చుకల సౌండ్ ఫుల్గా వస్తుంటుంది. అలాగే మల్లెపూల స్మెల్ ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందంటే, పువ్వుల నుంచి వచ్చే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్, అలాగే పక్షులు చేసే సౌండ్, చిన్న చిన్న గువ్వలు, స్పారోస్ అనమాట, అవి అసలు అంతరించిపోయాయి, ఎక్కడే కానీ కనిపించవు. మా ఏరియాలో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తాయండి. పొద్దున్న లేసేసరికి ఇంకా లైన్గా తీగల మీద అరుస్తూ ఉంటాయి, చెట్ల మీద. అలాగా రేడియేషన్ వల్ల ఈ చిన్న గువ్వలు అనేవి అంతరించిపోయాయి. బట్ మళ్ళీ నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. మరి మీ గార్డెన్లో కూడా ఇలాంటి పక్షులు ఏమైనా కనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. మీకు కూడా కనిపిస్తున్నాయా చిన్న చిన్న స్పారోస్ అని? ఎందుకంటే మనం సిటీ సెంటర్లోకి వెళ్ళామనుకోండి, అలాంటి పక్షులు ఏమీ ఉండవు, అంత పొల్యూషన్ ఉంటుంది, అంత రేడియేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి పొల్యూషన్ ఉండదు, రేడియేషన్ ఉండదు అని చెప్పేసి ఏమన్నా ఉన్నాయో ఏమో తెలీదు. అందుకే మీరు కూడా మీ గార్డెన్లో అలాంటి పక్షులు ఏమైనా చూస్తే కమెంట్స్లో చెప్పండి.
ఈరోజు నేను మా అమ్మ హార్వెస్ట్ చేసిన మల్లెపూల వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.